గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. చాలా రోజుల తర్వాత ఫ్రీ టైం దొరికింది, అందుకనే కుకింగ్ చేస్తున్నాను. పొద్దున్నే లేచి వెళ్ళి చక్కగా ఇంట్లో ఏమీ లేవు, మరి చాలా రోజుల నుంచి ఉండట్లేదు కదా, దుబాయ్ ముందు ఉన్నాం ఫుల్ ప్లెజ్డ్గా హైదరాబాద్లో, తర్వాత లేము కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండ్ ఎందుకో ఈరోజు ఆదివారం, సో చికెన్ తినాలని మనసు లాగింది. మంచి చేసి పెట్టు, కొంచెం కూడా తేడా గిన్నెలు మసాలా అల్లం ఏమో చూడండి ఏం తెచ్చుకున్నాం గైస్. కొత్తిమీర తెచ్చావా? అంత వేస్ట్ అయిపోయింది, తెచ్చాను. కొత్తిమీర కూడా మంచిగా చెయ్యి. ఏం చేసిన చారు పెడతావా? చారు కూడా పెట్టు. ఏది మిస్టేక్? నా పప్పుని గుత్తి వంకాయ తెచ్చాం. తెచ్చాడు అన్న, మొత్తం కన్నం పెడుతున్నాడు మాకు. పెద్ద ఇద్దరికి ఇంత అవసరమా? కర్రీ అవసరమా? ఇద్దరికి ఎంత డబ్బా పెరుగు తెచ్చాడు అవసరమా? నేను వెళ్ళి పప్పు ఒకటి కట్టన్నా, కర్రీలు ఏమున్నాయి వెజ్, ఆ వంకాయ కట్టన్నా అన్నాను, కట్టేసి ఇచ్చాడు. అది మాకు ఎక్కువ అయిపోయింది, ఏం చేస్తాం దానికి? ఇద్దరు ఉన్నప్పుడు ఒక పప్పు తెచ్చుకొని, ఒక ఫ్రై తెచ్చుకుంటే, ఒక పచ్చడి తెచ్చుకుంటే అయిపోయా. హడావుడి చేస్తాడు కర్రీ పాయింట్కి వెళ్ళినప్పుడు. కానీ గిన్నెలతో అర్జెంటుగా నువ్వు, నాకు చాలా వర్క్ ఉంది, అయిపోయిన తర్వాత ఉంటాను. నిన్న వీడియోకి నేను బాటిల్ క్యాప్ అన్నీ అలా అన్నాను కదా, స్టార్టింగ్ లో సివిక్ సెన్స్ గురించి చెప్పావు, లాస్ట్ తీసి పడేసామా తర్వాత అది వీడియోలో చూపించాలి కదా, తీమని చెప్పాలిగా నువ్వు. వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళకి తెలియదు, ఇంకా చూపించాలి. నా చెవిలో చూస్తే రక్తం కనబడుతుందా? కామెంట్లు మీద కామెంట్లు పెట్టారు. నిన్నే నన్ను ఎందుకంటారు, నిన్నే అంటారు సివిక్ సెన్స్ లాస్ట్. అదే అంటున్నాను, రే నువ్వు గబుక్కున ఏ అమ్మాయి జోలికి వెళ్ళినా సరే నిన్నేమనర్రా, నన్ను అంటారా, వెళ్ళొద్దురా అని కూడా ఆపుతున్నాను నేను. నీకు ఆ కంగారు ఏం లేదు, నేను ఎలాగో ఎవరి జోలికి వెళ్ళను. సర్లేండి గైస్, అది తీసాం, బాటిల్ క్యాప్ తీసాం, మీరు అంత తిట్టాల్సిన పని లేదు. ఎక్కడ దొరుకుద్దా? బాబోయ్ మామూలుగా లేరు అసలు. ఏ మాత్రం లేట్ చేయకుండా లాగ్ స్టార్ట్ చేద్దాం. లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే. చలో, ఇద్దరమే కదా అని హాఫ్ కేజీ చికెన్ తెచ్చాను. రే కడగరా, సర్లే నేనే కడుక్కుంటాను బాబు. వెళ్ళిపోరా బాబు, నాకు అలవాటు. వెళ్ళిపోలేరా బాబు, చాలా ఉంది, కోట్ల డీలింగ్స్ ఉన్నాయి. రే నేను సరదాగా అన్నాను రా, కడుగు. నీ అమ్మ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఎవడరా కట్ చేస్తాడు? ఇది రెండే గిన్నెలు కదరా, ఎలాగో చికెన్ కడుగుతా, గ్యాప్లో ఇది కడిగేచ్చు కదా. ఇంక నాతో ఏదో చేయించాలని అసలు వీడు చూడండి. ఈ మధ్యన ఒక 2-3 కామెంట్లు చూసా, కంటెంట్ లేకపోతే ఎందుకు వీడియోలు చేస్తున్నావు, నీ సోది అంతా చూడాలా అని చెప్పేసి. నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను చేస్తున్నది డైలీ వ్లాగింగ్. చాలామంది సబ్స్క్రైబర్స్కి తెలుసు, ఎవరైతే ఆ 50,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారో డైలీ వాచ్ చేసేవాళ్ళు. ఈ డైలీ వ్లాగింగ్ అంటే ఇంకా చాలామంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. నార్త్లో చాలా ఫేమస్, అండ్ మన యూఎస్ అటుపక్క కూడా ఈ డైలీ వ్లాగింగ్ అనేది చాలా క్రేజ్ ఉంటుంది. కానీ మన తెలుగులో అన్ఫార్చునేట్గా చాలా తక్కువ మందికి తెలుసు అసలు ఇది ఏంటి అనేది. డైలీ వ్లాగింగ్ అంటే మాయా, నా లైఫ్లో ఏం జరుగుతుందో అది చూపించే ప్రయత్నాన్ని డైలీ వ్లాగింగ్ అంటారు. సో ఇప్పుడు మనం ఈరోజు మీ లైఫ్ చూసుకోండి, మీకు వారం మొత్తం కూడా ఫుల్ జోషు హడావిడి దొరకదు. ఏదో 1-2 రోజులు బోర్ కొడుతుంది మీ లైఫ్లో కూడా. సేమ్ అలానే డైలీ మనాలి లాంటి కంటెంట్ రావాలి, లేకపోతే దుబాయ్ లాంటి కంటెంట్ రావాలి, ఇంకా జాతర లాంటి కంటెంట్ రావాలంటే కష్టం. అది వచ్చినప్పుడు వస్తుంది. సో ఈ డైలీ వ్లాగింగ్ అంటే మెయిన్ దేనికోసం అంటే ఒక బాండింగ్ మాయా. ఎలా అంటే ఫ్యామిలీ బాండింగ్, నెక్స్ట్ బ్రదర్ బాండింగ్, ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న బాండింగ్ ని చూపించడమే డైలీ వ్లాగింగ్. మా ఊడి పెళ్ళి అయిపోయాక వైఫ్ తో బాండింగ్. ఎందుకులే ఇప్పుడు ఎందుకు ప్రసాదం చేసుకున్నప్పుడు పెళ్లి గిల్లి అంటావేంట్రా? ఓకే అంటే గిన్నెలతో ఉంటున్నాను కదా, కొంచెం గుర్తొచ్చేది. అంటే పెళ్లి చేసుకుంటే గిన్నెలు తోమిద్దాం ఎవరి ఫ్లో మిస్ అయిపోతుంది. ఆగరా నువ్వు. సో ఈ బాండింగ్ ని చూపించేదే డైలీ వ్లాగింగ్ అనమాట. అందులో కొన్నిసార్లు బోరు కొట్టచ్చు, కొన్నిసార్లు ఇది అవ్వచ్చు. కాకపోతే కనెక్ట్ అనమాట, నాకు నా సబ్స్క్రైబర్స్ మధ్యలో ఉన్న కనెక్షన్. సో చాలా మంది కో యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు నాతో అనే విషయం ఏంటంటే, భలే వెళ్ళిపోయావమ్మా నువ్వు ఫ్యామిలీలోకి. ఫ్యామిలీలో అంటే ఎక్కువ ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసేది. నెక్స్ట్ ఇంట్లో ఆడోళ్ళు టిఫిన్ వండేసిన తర్వాత, వంట చేసేసిన తర్వాత ఖాళీ సమయంలో వెళ్ళి కూర్చుంటారు చూసారా, అలా సోఫాలో కానీ కుర్చీలో కూర్చుని టీవీ పెట్టుకుని కాసేపు అలా రిలాక్స్, ఒక పీస్ఫుల్ మైండ్ సెట్. ఆ స్ట్రెస్ లైఫ్లో మా యొక్క ఎమోషన్స్ ఇచ్చేది కంటెంట్, అది డైలీ వ్లాగింగ్ అనమాట. అది కొంతమంది తెలియక ఏదేదో ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు. అంత ఎక్స్పెక్ట్ చేయకండి, అంత కంటెంట్ ఉండదు. ఎందుకంటే ఇది డైలీ వ్లాగింగ్. ఉన్న రోజే ఉంటది, లేని రోజు
ఇప్పుడు మేమేముంది ఈ రోజు ఏం లేదు, మాకు చికెన్ తెచ్చుకున్నాం, చికెన్ వండుకుంటున్నాం, సరదా మాట్లాడుకుంటాం, ఇప్పుడు కుదిరితే మధ్యాహ్నం నుంచి బయటికి వెళ్తాం. అది ఏం జరుగుతుందో మీకు చూపించడమే ఈ డైలీ వ్లాగింగ్ అనేది. అది తెలియని వాళ్ళు ఒకసారి తెలుసుకోండి. ఇన్ కేస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేటట్టయితే నా నుంచి కంటెంట్ అవాయిడ్ చేసేయండి. మా వీడియోలు పొగరతో చెప్పేది కాదు, మీరు డిసప్పాయింట్ అవ్వు. ఎందుకంటే వచ్చే రోజే వస్తుంది కంటెంట్, రాని రోజు నా లైఫ్లో జరిగేదే ఉంటుంది. సో మీరు అలా డిసప్పాయింట్ అయ్యి నన్ను తిట్టి ఆ కామెంట్లు నేను చూసి నేను డిమోటివేట్ అయిపోయే కన్నా, అంటే నేను డిమోటివేట్ అవ్వను, చేయడం కూడా ఎవరి వల్ల కాదు, అది వేరే విషయం. ఏదో ఒక సెకండ్ అయినా అది చూసి అన్నా స్కిప్ చేసేయడం మంచిది. ఎందుకంటే ఎవరైతే ఈ డైలీ వ్లాగింగ్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళ వరకు ఇంకా నా వీడియోలు రీచ్ అవ్వలేదు, కొంతవరకే రీచ్ అయింది. ఆ రీచ్ అయిన రోజు ఉంటుంది. ఇంకా 555 రోజు ప్లస్ వ్లాగ్స్ చేశాను మాయా. నేనే ఎడిటింగ్, నేనే షూటింగ్, అన్నీ నేనే. ఇంకా నన్ను గుర్తించేందు పోగా, నాకు సాల్వా కప్పందు పోగా, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఇంకా ఏదో నన్ను తిడుతున్నారేంటో నాకు అర్థం కావట్లా. సో డైలీ వ్లాగింగ్ అంటే తెలియని వాళ్ళకి నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నాను. ఇక మీరు అందరూ కలిసి తిట్టి ఏమీ లేదు ఇంకా మానేయండి డైలీ వ్లాగింగ్ అంటే మానేస్తానా? ముందుకు మానేస్తా ఇంకా వద్దుడు. నేను బతుకున్నంత కాలం, ఈడు బతుకున్నంత కాలం ఈ వ్లాగ్స్ అలాగ వస్తూనే ఉంటాయి. మేము మీకు పొద్దున్న 8ంటికి కనపడుతూనే ఉంటాం, దేవుడు తలుస్తే. అంతేగాని మేము ఫిక్స్ అవుతే కాదు, అక్కడి నుంచి కూడా రావాలి ఈడు వెయ్యాలని చెప్పేసి. ఆయన వేయకూడదు అనుకుంటే ఆగిపోద్ది. యూఎస్ నుంచి కస్టమర్లు మెసేజ్ చేస్తుంటారు కదా పచ్చళ్ళకి, వాళ్ళు చేసినప్పుడు అడుగుతారు, అప్పుడప్పుడు నేను చార్జ్ చేస్తూ ఉంటాను కాబట్టి నేను చెప్తాను నేనని. వాళ్ళు ఎంత ఎక్స్ప్రెస్ చేస్తారంటే వ్లాగ్స్ గురించి, మాకు అంటే వాళ్ళకి నైట్ కదా, మనం మార్నింగ్ అయ్యేసరికి ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీ వీడియోలు మాకు ఒక స్ట్రెస్ బస్టర్, కొంచెం సేపు కూడా మేము అందరం ఫ్యామిలీ కలిసి కూర్చొని చూస్తూ ఉంటాం. ఇవన్నీ మెసేజ్లు పెడతా ఉంటారు. నాకు వాళ్ళు పెట్టే మెసేజ్ నాకు ఎర్లీ మార్నింగ్ చూస్తాను, నాకు డే అంటే నాకు హ్యాపీ. అది చూసారా, ఆ యొక్క జనంలోకి వెళ్ళాలని చెప్పేసి డైలీ వ్లాగింగ్ అనేది, అది వేరే కంటెంట్ కి దొరకదు ఈ హ్యాపీనెస్. నేను బూతులు మాట్లాడుతూ వ్లాగింగ్ చేయగలను, అసలు మేము మాట్లాడే బూతులకి ఎవడ కోపం రాదు, ఫుల్ నవ్వుకుంటారు, అన్ని బూతులు మాట్లాడతాం. కానీ ఎప్పుడో ఫేమస్ అయిపోయే వాళ్ళు ఉంది, ఎదురు బూతులు మాట్లాడుతూ వ్లాగ్స్ చేసి ఉంటే. కానీ ఫ్యామిలీస్, మా అమ్మ అయినా మా నాన్న అయినా కూర్చుని అలా చూడాలి, అలాగే మిగిలిన వాళ్ళు పేరెంట్స్ కూడా అలా కూర్చొని చూడాలనేది ఈ డైలీ వ్లాగింగ్. వాళ్ళు కూడా అనేది ఏంటంటే వాళ్ళు ఎక్కువ అబ్జర్వ్ బాండింగ్స్, ఎందుకంటే వాళ్ళు మెయిన్ గా అక్కడ అయ్యే మిస్ అవుతూ ఉంటారు కదా. ఇప్పుడు కొత్తగా నటించేది ఏం లేదు మాయా. మా అమ్మ నాన్న మేము ఎలా ఉంటామో, ఈడు నేను ఎలా ఉంటామో, మా చిన్నంతో ఎలా ఉంటామో, మా ఆఫియా వాళ్ళతో ఎలా ఉంటామో, మా బావ వాళ్ళతో ఎలా ఉంటామో, మా ఫ్రెండ్స్తో ఎలా ఉంటామో అలాగే ఉంటాం. ఎందులో నటించేది ఏమి ఉండదు ఈ డైలీ వ్లాగింగ్ అనేది. ఒకవేళ నటించాల్సిన వచ్చినా 555 రోజులు అయితే నటించలేము. ఇట్లా ఉండవు. చాలా మంది కింద కామెంట్లు భలే ఉంటారు, మీ అన్న తమ్ముళ్ళు, నాకు బ్రదర్ లేడు, ఉంటే వలీలా ఉంటాడేమో, ఉంటే నీకులా ఉంటాడేమో అని కామెంట్లు వస్తాయి. అప్పుడు మేము అనుకుంటాం, అంతలా మనం ఏం చేస్తున్నాం రా, నార్మల్గానే కదా ఉంటున్నాం అని చెప్పేసి. కానీ చూసే వాళ్ళకి అదొక హ్యాపీనెస్, అదొక బాండింగ్ అనమాట. సో డైలీ వ్లాగింగ్ అంటే ఇదనమాట. డైలీ వ్లాగింగ్ ఈజ్ అబౌట్ ఫ్యామిలీ ఎమోషన్స్, ఇంకా ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న బాండింగ్, మధ్యలో ఫన్నీ ఇన్సిడెంట్స్, ఏమైనా ట్రిప్పులు వెళ్తే ట్రిప్పులు, అది డైలీ వ్లాగింగ్. చాలా సొల్లు మాట్లాడేసాను రావాలి. చాలా సేపు నుంచి నేను ట్యాప్ తిప్పుదామా లేదా సౌండ్ చికెన్ వండుకోవాలి, ఇప్పుడు లేట్ అయిపోతుంది, ఆకలేసి అతని టైము వాచలేదు, 11:30 అయిపోయింది. ఫైనల్లీ కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రా రెడీయా తినడానికి? చికెన్ బట్టలు ఇవన్నీ కామెంట్లు పెడుతున్నారు రా, నీట్గా ఉండండి మా. బ్యాచిలర్స్ రూమ్ గైస్, వీఆర్ బ్యాచిలర్స్. అంటే కొంచెం నూనె ఎక్కువైనట్టుంది. కొంచెం కాదు, ఎంత వెళ్ళరా కలుపు, నూనె కనబడదు నీకు. కాదు చికెన్ కర్రీ అయినా, ఎస్ ఫిష్ కర్రీ వాసన వస్తుందండి, ఫిష్ మసాలా వేస్తుంది, చికెన్ మసాలా. నేను నీకు వండడమే నేను చేసిన తప్పు. వేడి వేడి అన్నం చాలు, డైట్లో ఉన్నాను రా, తక్కువే తింటాను. చాలు 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 బా, వేడి వేడిగా ఉందిరా. చాలా రోజుల తర్వాత ఉండే ముక్క ఎలా ఉడికిందిరా? ముక్క బాగా ఉడికింది గైస్, బాగుంది గైస్. నిజం చెప్పు, మళ్ళీ వండుతాను బాగాలేదని చెప్పి. ఎన్ని రోజులు అయిపోయింది వై, నీవేమున్నా కానీ బాగుంది బాగుంది అని చెప్పి నేను ఎక్స్ట్రా చెప్పే, బాగుందా బాగాలేదా? బాగుంది యాజ్ యూజువల్. లేదు నిజంగా చాలా బాగుంది. ఈ రోజు బాగా కుదిరిందిరా, ఎక్స్ట్రా చేయకు, ఈ రోజు చాలా బాగా కుదిరింది మాయా. కొంచెం చికెన్ కర్రీ కాస్త చికెన్ పులుసు చేసేది, కొంచెం గ్రేవీ ఎక్కువ చేసాం మాయా. లంచ్ చేసి కాసేపు పడుకుని బయటికి వెళ్తున్నాం. వీడు ఎక్కడికి ఆల్రెడీ బయటికి వెళ్ళి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళావురా? మా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళా. గర్ల్ ఫ్రెండ్సా బాయ్ ఫ్రెండ్స్? ఇందాకే చెప్పా నాకు అలాంటి అలవాట్లు లేవని. బాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళి నేను పడుకున్నాను, లేచే లోపు వెళ్ళి వచ్చేసాడు అయ్యా. మళ్ళీ బ్లాక్ టీ షర్ట్ వేసాడు, అన్నీ వేసాడు. అయ్యి బట్టలు వేయకూడదా ఇంకా? ఇంకేం వేసినా
చికెన్ కూర వాళ్ళకి కూడా టేస్ట్ ఏదో చూపెడదామని తీసుకెళ్ళి. ఎక్కడికి ఎందుకు ఎప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? నాకేం తెచ్చు వెళ్తున్నావా? ఇప్పుడే మేము వాకింగ్ వస్తూ ఉంటాం కదా హైదరాబాద్లో, ఆ ప్లేస్కి వచ్చాం. బంగారులా ఉండేది, క్రికెట్ కూడా ఆడుకునే వాళ్ళం. ఇంకా తగ్గలేదు ఇక్కడ, వాటర్ ఇంకా తగ్గలేదు. వర్షాకాలం వెళ్ళిపోయింది, శీతాకాలం వచ్చింది, ఎండాకాలం కూడా వచ్చేస్తుంది. బాతులు ఆడుకుంటున్నాయి వాటర్లో. లిచ్చి తింటున్నాను గైస్. తొక్కలో ఒక ఎక్క నా చేతిలోనే ఉంది. ఆ చివర ఎక్కడో డస్ట్బిన్ ఉంది. అలా తిరిగి వెళ్ళిన తర్వాత పాడేద్దాం దాచుకున్నాను. ఎక్కడ పాడేయండి, ఇక్కడ చూడండి ఎంత డస్ట్ ఉందో. అయినా కూడా పాడేయండి. అవి కూడా ఏరి అవి ఏరను. అవి ఏరడానికి ఒక రోజు పెట్టుకుని సోషల్ సర్వీస్కి ఒక డేట్ పెట్టుకుని అప్పుడు వచ్చి చేస్తారు. ఎందుకు కావాలి సివిక్ సెన్స్ బట్టలు వేసుకున్న తర్వాత చేయను అవన్నీ. కుర్రాడు. అక్కడ డస్ట్బిన్ ఉంది, ఇది కూడా వేసి ఈడు ఎక్క కూడా నాకే ఎత్తున్నాడు చూడండి. వస్తున్నాడు పడేసాను గైస్. ఇప్పుడు అందరికి ఎంత కామెంట్ పెడతాడు, చెయ్యి అతి చెయ్యి అంటాడు. మేము ఇదే చేస్తాం. ఏది చేసినా అంటారు వాళ్ళకి, కానీ మనం చేయాల్సిన బాధ్యత మనకుంది. యాజ్ ఏ సిటిజన్, ఇండియన్ సిటిజన్ ఉన్నదాన్ని మనం ఏం చేయలేం. ఎక్స్ట్రా చేయకుండా ఉంటే చాలు. అది పాము 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 బయటకు వస్తుందా? దేని కిందకి వెళ్ళిపోతుందిరా? వెళ్ళిపోయింది పేపర్ కిందకి. గైస్ పాము, బురద పాము అనుకుంటారా, కవర్ కిందకి వెళ్ళిపోయింది. సన్సెట్ అయిపోతుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాను మే. ఈ బ్లాగ్ అయితే ఎక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8కి ఇంకొక బ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.